నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం బండి సంజయ్ వెంటనే జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం బండి సంజయ్ వెంటనే జై తెలంగాణ బండి సంజయ్ వెంటనే జై తెలంగాణ కేటీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ తెలంగాణ తొలి ఐటీ శాఖ మంత్రి సిరిసిల్ల శాసనసభ్యులు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పైన మన కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయిన బండి సంజయ్ గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు సిరిసిల్ల జిల్లా కేంద్రం చేనేత చౌక్ దగ్గర నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. నిజంగా అలాగే ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పైన అలాగే మన కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పైన బీజేపీ కొంతమంది గుండాలు దాడి చేస్తూ కొన్ని వాహనాలను ధ్వంసం చేయడం జరిగింది. నిజంగా మీరు దీని వెనుక ఎవరు ఉన్నారో తెలంగాణ ప్రజలకు ఖచ్చితంగా తెలుసని ఈ సందర్భంగా తిరగడం జరుగుతుంది. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఏం జరిగినా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా బాణాలు అర్పించైనా మేము టీఆర్ఎస్ పార్టీని ఖచ్చితంగా బతికించుకుంటాం. ప్రజల పక్షాన్ని నిలబడి మేము బరాబర్ ప్రధాన ప్రతిపక్షంగా టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ప్రతి ఒక్క వాళ్ళను మేము అడుగుతాం. ఎందుకంటే తెలంగాణకు శ్రీరామరక్ష అంటే టీఆర్ఎస్ పార్టీలో మీరు దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 8 మంది ఎంపీలు ఉన్నారు. ఏం మీరు అభివృద్ధి పనులు తెలంగాణ కేంద్రం నుంచి ఎన్ని నిధులు తీసుకొచ్చారని ఈ సందర్భంగా ఈ బీజేపీ ఎంపీలను అడగడం జరుగుతుంది. నిజంగా బండి సంజయ్ గారు మీరు ఇటువంటి గుండాలను మీరు ప్రోత్సహిస్తున్నారా అని మేము మరోసారి తెలియడం జరుగుతుంది. ఖచ్చితంగా మన కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పైన దాడి చేసిన వారిని వెంటనే గుర్తించి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని పోలీసు అధికారులను మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. నిజంగా అక్కడ ఏం జరిగింది, మీరు అక్కడ కౌశిక్ రెడ్డి పైన దాడులు చేయడం చాలా సిగ్గుచేటు. నిజంగా ఒక ఎమ్మెల్యేల బండ్ల పైన దాడులు చేస్తే సామాన్య ప్రజల పరిస్థితి ఏందో ఒక్కసారి ఆలోచించాలని మేము నిజంగా తెలియడం జరుగుతుంది. ఖచ్చితంగా మన కేటీఆర్ గారికి ఖచ్చితంగా బండి సంజయ్ గారు మీరు ఎట్టి పరిస్థితుల్లో క్షమాపణ చెప్పాలని మేము టీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రానున్న రోజుల్లో సిరిసిల్ల కాన్స్టిట్యున్సీలో కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ పక్షాన అడ్డుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఈరోజు సిరిసిల్ల కాన్స్టిట్యున్సీలో మన కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు పర్యటన సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులను కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేయడానికి కూడా తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. టీఆర్ఎస్ పార్టీని చూసి బీజేపీ నాయకులు ఎందుకు భయపడుతుందని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. మీరు ఏది ఏమైనా ఖచ్చితంగా మన టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి ఖచ్చితంగా బండి సంజయ్ గారు మీరు ఎట్టి పరిస్థితుల్లో బహిరంగంగా క్షమాపణ చెప్పాలని మేము టీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఖచ్చితంగా అడ్డుకొని తీర్థమని మరోసారి హెచ్చరిస్తున్నాం. మేము తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాలు పరిపాలన చేసి ఎక్కడైనా ఇటువంటి దాడులు జరిగినాయని మరోసారి తెలియడం జరుగుతుంది. కరీంనగర్ ఎంతో ప్రశాంతంగా ఉన్న కరీంనగర్ గడ్డను అల్లకొల్లలం చేసిందంటే బీజేపీ వాళ్ళు.